సర్వకృపానిధియగు మా తండ్రి, సర్వశక్తిమంతుడైన మా ప్రభా, మమ్మల్ని మిక్కిలెత్తిగా ప్రేమిస్తున్న మా గొప్ప ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. మరి యొక్క రాత్రికాల సమయం ఇటు రీతిగా మీ సన్నిధానంలో మేము కూడుకోవడానికి, మీతో కలిసి సహవాసం చేయడానికి, మీ జీవం కలిగిన మాటలను మేము ధ్యానించడానికి తండ్రి, మీ మాటల ద్వారా మా జీవితాలు సరిచేసుకోవడానికి, మా జీవితాలు కట్టుకోవడానికి, మా లోపాలను నా తండ్రి మేము సవరించుకొని మరలా తండ్రి మేము దేవా ఇదిగో తండ్రి మీకు ఇష్టలుగా ఈ లోకంలో జీవించడానికి మాకిచ్చిన ఈ ధన్యతను బట్టి, మీ సన్నిధి భాగ్యమును బట్టి వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రికాలం నా తండ్రి కొద్ది మందిరముగా మేము మందిరములో కూడుకొని మీ ప్రజలతో ఇదిగో తండ్రి మేమంతా దేవా ఇదిగో తండ్రి మీ సన్నిధానంలో కూడుకొని ఉన్నాం. మీ సహాయమును దయచేయండి. చేరి వచ్చిన మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. పాటల ద్వారా మహిమపరిచిన మీ బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి. రాబోతున్న వారిని కూడా సకాలంలో నా తండ్రి తోడుకొని రమ్మని వేడుకుంటున్నాం. నిలబడిన మీ దాసుని కూడా కృపతో జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. నాయన ఇదిగో తండ్రి మీ ఆత్మ చేత నింపి, మీ శక్తి చేత నిలబెట్టుకొని, మీ నడిపింపును అనుగ్రహింపజేసి, మీరే నా తండ్రి మా అందరితో మాట్లాడి మమ్మల్ని సరిచేయమని, సరి అయిన త్రోవలోనికి నడిపించమని, మీ సహాయమును పంపించమని నా తండ్రి మిమ్మల్ని వేడుకుంటూ ప్రాధేయపడుతూ ఆది నుంచి అంతవరకు మీరే తోడుగుండి సహాయము చేసి నడిపించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థనా మనవులు అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులకు మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా వందనాలు. దేవుడు మరలా మనల్ని ప్రేమించి తన కృపలో మనల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని ఇటు రీతిగా ఆయన సన్నిధానంలో మనం జీవించడానికి, ఆయన కృప కనికరములను పొందుకోవడానికి దేవుడు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన ధన్యతను బట్టి దేవాది దేవునికి, మన ప్రభువును సర్వలోకానికి రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ప్రియులారా, ఈ రాత్రికాలం మరి యొక్క సందర్భాన్ని మనం బైబిల్ గ్రంథంలో నుంచి మనం ధ్యానించుకుందాము. చూడండి, ఏదైనా ఒక భవనం కట్టబడింది అనుకోండి, ఒక బిల్డింగ్ కట్టబడింది అనుకుంటే అది ఒకేసారి కట్టబడదు. బిల్డింగ్ కట్టబడడం వెనకాల ఏముంటుంది అని అంటే చాలామంది పనివారి ప్రయాసం ఉంటుంది. ఆ తర్వాత ఆ బిల్డింగ్ అంతా దేంతో కట్టబడుతుంది అని అంటే ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటూ కడతారు. అంతే తప్ప ఏదో ఒకేసారి బిల్డింగ్ అంతా కూడా వచ్చేది. ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటూ కడతారు. అలాగే ఒక పెద్ద వరద వచ్చింది, తుఫాన్ వచ్చింది, పెద్ద వరద స్టార్ట్ అయింది. ఈ వరద ఒకేసారి స్టార్ట్ అవ్వదు. చెరువులు ఒకేసారి నిండిపోతాయా? నిండిపోవు. ఫస్ట్ చిన్నగా స్టార్ట్ అయ్యింది వర్షం, చిన్న చినుకులతో స్టార్ట్ అవుతుంది. ఆ చిన్న చినుకులు తర్వాత కొద్దిగా భారీ వర్షంగా, ఆ భారీ వర్షం 2 రోజులు 3 రోజులు 4 రోజులు కంటిన్యూస్గా కురిసినప్పుడు ఆ తర్వాత చెరువులు నిండడము, వాగులు పొంగి పొర్లడము అదంతా కూడా ప్రారంభమవుతుంది. అంతేగాని ఒకేసారి వాగులు పొంగిపోవు, ఒకేసారి చెరువులు కట్టలు కూడా తెగిపోదు. చెరువు కట్ట తెగింది, చెరువు కట్టకు గండి పడింది అంటే అర్థం ఏంటంటే ఫస్ట్ చిన్న చినుకులతో స్టార్ట్ అయింది వర్షం. అంతే కదా, చిన్న చినుకులతోనే స్టార్ట్ అవుతుందా? చిన్న చినుకులతోనే స్టార్ట్ అవుతుంది. ఆ చిన్న చినుకులే క్రమేపీ ఒక పెద్ద వర్షంగా, ఆ వర్షం కాస్త ఒక గొప్ప ప్రవాహంగా, ఆ ప్రవాహం కాస్త ఇక వరదలుగా
మనకు స్టార్ట్ అవుతాయి. అలాగే ఆ మధ్యకాలంలో ఆస్ట్రేలియా దేశంలో విపరీతమైన కారు చిచ్చు, అంటే కొండలో నిప్పులంతా కూడా మంటలంతా రేగిపోయి ఆ మంటలు అదుపులోనికి రాక చాలా భాగం అడవంతా కూడా తగలబడిపోయింది ఆస్ట్రేలియాలో. సుమారుగా చాలా జంతువులు మొత్తం కాలి బూడిదైపోయాయి. ఆ చిన్న కార్చిచ్చు, ఎక్కడో ఒక చోట చిన్న కార్చిచ్చు స్టార్ట్ అయింది. ఆ చిన్న కార్చిచ్చు అడవి అంతటిని కూడా తగలబెడుతుంది. ఆ చిన్న కార్చిచ్చు అడవి అంతటిని కూడా తగలబెడుతుంది. పాత రోజులు అనంటే ఎండుగడ్డిలు వామీలు ఉండేవి. ఎండుగడ్డిలు వామీలు ఏదో చుట్ట తాగుతూనో బీడి తాగుతూనో ఎండాకాలం రోజుల్లో ఆ వామి దగ్గర జస్ట్ అలా పడేశారనుకోండి, అది ఆ ఎండుగడ్డిని అంటుకొని ఆ ఎండుగడ్డి ఇంకొక ఎండుగడ్డి అలాగా వామికి అంటుకొని తగలబడిన సందర్భాలు బోలెడు. అంటే ఏదైనా ఒక పెద్ద విషయం జరిగిద్ది అనంటే అది వెంటనే జరగదు. ఫస్ట్ ఒక దగ్గర చిన్నగా స్టార్ట్ అవుతుంది. అది ఒక దగ్గర చిన్నగా స్టార్ట్ అవుతుంది. వరదలు ఒకేసారి రాదు. ఫస్ట్ చిన్న చినుకులతో తుఫాను స్టార్ట్ అయింది. తుఫాను ఒకేసారి కొండపోత వర్షం కురవదు. ఫస్ట్ చిన్న చినుకులతోనే స్టార్ట్ అయింది. అలాగే మనిషి జీవితంలో జరిగేవేది కూడా ఒకేసారి స్టార్ట్ అవ్వవు. ఫస్ట్ చిన్నగా స్టార్ట్ అవుద్ది. క్యాన్సర్ ఒకేసారి వచ్చిందా? రాదు. ఫస్ట్ చిన్నగా స్టార్ట్ అయింది. చిన్నగా స్టార్ట్ అయినప్పుడు ఎవరికి తెలియదు. ఇవి మామూలే అనుకుంటాం. చిన్న సిమ్టమ్స్ వస్తాయి. ఏదో గొంతు బొంగురి పోవడం, చాలా రోజుల నుంచి జ్వరం వస్తూ పోతూ ఉండడం, కారణం లేకుండా కూడా నీరసంగా అనిపిస్తూ ఉండడం. అప్పుడు మనం ఏమనుకుంటాం? ఇవి సాధారణమే అనుకుంటాం. అలా అవి వస్తుంటాయి పోతుంటాయి. తర్వాత కొంతకాలానికి ఒక పెద్ద సమస్యలాగా అనిపించినప్పుడు అప్పుడు వెళ్తాం. అప్పుడు చెప్తారు ఆల్రెడీ 3rd స్టేజ్లోకి వచ్చేసింది అని. అప్పుడు దాకా మనకు తెలియదు. మా ఊరిలో ఒక అబ్బాయి ఉండేవాడు. ఆయన ఫ్యాక్టరీలో పనిచేసేవాడు, సిమెంట్ ఫ్యాక్టరీలో. మా ఊరికి పక్కన జగ్గైపేట, ఇక ఆ ఏరియా అంతా సిమెంట్ ఫ్యాక్టరీలే, పెద్ద ఫ్యాక్టరీలు ఉంటాయి. అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. అప్పుడప్పుడు యూరిన్ మంటగా అనిపిస్తూ ఉండేదంట. ఈయన అనుకున్నాడు అది వేడిలే అనుకున్నాడు. దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఏదో చిన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, అది వేడిలే ఏం కాదన్నారు. సరే, ఈయన పెద్ద పట్టించుకోలేదు. అలాగే ఇక దాన్ని నిర్లక్ష్యం చేశాడు. చివరికి ఒకానొక రోజు విపరీతమైన నీరసం వచ్చేసి ఇక నడవలేని స్థితిలోకి వచ్చాడు. వెంటనే హాస్పిటల్ తీసుకెళ్తే అప్పుడు డాక్టర్లు స్కాన్ చేసి అన్నారు, బాబు నీ 2 కిడ్నీలు పోయినాయి అని చెప్పేసి. పెద్ద అవి వచ్చే ముందు వాటి లక్షణాలు అనేవి చిన్న వాటితోనే ప్రారంభమవుతాయి. ఇది ఎప్పుడు కూడా మనం మర్చిపోవద్దు. ఒకేసారి పెద్దవి మీదికి వచ్చి పడవు. అలాగే మనిషి జీవితంలో కూడా చాలా విషయాలు మన కుటుంబంలో కానీ, తర్వాత మన ఆత్మీయ జీవితంలో కానీ, మన శారీరక జీవితంలో కానీ సంభవించే సంగతులన్నీ మొట్టమొదటిగా చిన్న చినుకుగా స్టార్ట్ అవుతాయి. ఆ చిన్న చినుకుగా స్టార్ట్ అయినప్పుడే మనం జాగ్రత్త కనుక పడకపోతే అది ఆత్మీయ జీవితమైనా, శారీరక జీవితమైనా, ఏ జీవితమైనా సరే, అప్పుడే కనుక జాగ్రత్త పడకపోతే అది చేతికి అందని స్థితిలోనికి వెళ్ళిపోతుంది. అప్పుడు మీరు చేసేదేం లేదు, నేను చేసేదేం లేదు, ఎవడు చేసేది కూడా ఏం లేదు. చూడండి, ఒకసారి ఒక మాట సామెతల గ్రంథంలో నుంచి మనం ఒక మాటను చదువుదాం. ఒక మాటను ఈ రాత్రికాలం మనం ధ్యానం చేద్దాం. ఇప్పుడు చెప్పిన ఈ ఉదాహరణలన్నిటిని కూడా, ఈ విషయాలన్నీ మీ మనసులో పెట్టుకోండి. మీ మనసులో పెట్టుకొని ఇక మనం ఈ వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. ఒకసారి చూడండి, ఒకసారి చదువుదాం. సామెతల గ్రంథము 17వ అధ్యాయము. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనాన్ని దయచేసి మనం చదువుకుందాం.
కలహారంభము నీటి గట్టున పుట్టు ఊట, వివాదము అధికము కాక మునుపే దానిని విడిచిపెట్టుము. చాలు. కలహారంభము నీటి గట్టున పుట్టు ఊట, వివాదము అధికము కాకముందే దానిని విడిచిపెట్టు. అంటే గొడవ ప్రారంభము కుటుంబంలో కానీ, జీవితంలో కానీ, సమాజంలో కానీ గొడవ ఎలా ప్రారంభమవుతుంది అనంటే అది నీటి గట్టున పుట్టే ఊట లాంటిది. గొడవ యొక్క ప్రారంభం నీటి గట్టున పుట్టే ఊట లాంటిది. నీటి గట్టున ఒక నది పక్కన, ఉదాహరణకి, లేకపోతే ఒక పెద్ద కాలువ ఉంది. ఆ కాలువ సంవత్సరం పొడవునా ప్రవహిస్తూనే ఉంది నీళ్ళతో. దాని పక్కన చిన్న గొయ్యి తవ్వామనుకోండి, నీళ్ళు ఊరుతాయా లేదా? ఊరతాయి. ఆ గొయ్యిలో నీళ్లు ఎండిపోయిద్దా? ఎండిపోతుందా? ఎండిపోదు. ఎందుకనంటే పక్కనే పెద్ద ప్రవాహం వెళ్తుంది. పక్కనే పెద్ద ప్రవాహం వెళ్తున్నప్పుడు మనం పక్కన తీసిన ఆ ఊట, ఆ గొయ్యిలోని ఆ ఊట, ఆ జల అది ఊరుతూనే ఉంటుంది. కారణం ఏంటంటే అది నీటి గట్టున అది తీసాం కాబట్టి. మనం దాంట్లో నుంచి మనం ఎంత నీళ్లు తోడుకున్నా అది ఊరుతూనే ఉంటుంది. అది ఖాళీ అవ్వదు. ఎందుకంటే పక్కనే పెద్ద ప్రవాహం, పక్కనే పెద్ద నది, పక్కనే పెద్ద చెరువు. అక్కడ ఎంత తోడినా కూడా నీళ్లు ఊరుతూనే ఉంటాయి, కానీ ఆ గొయ్యిలో, ఆ ఊటలో నీళ్లు మాత్రం అయిపోదు. గొడవ కూడా అలాంటిదే. గొడవలు కూడా అలాంటివే. గొడవలు కూడా ఎలా స్టార్ట్ అవుతాయంటే చిన్న నీటి ఊటలాగా స్టార్ట్ అవుతాయి. నీటి ఊటలాగా స్టార్ట్ అయిన ఈ గొడవల్ని దాన్ని అక్కడే కట్ చేసుకోకపోతే అది ఊరుతూనే ఉంటుంది. నువ్వు తోడే కొలది ఊరుతూనే ఉంటుంది. అంటే గొడవకు ఇక అంతమేమి లేదు. ఎవడో ఒకడు జావాలి. అప్పుడు దాకా కానీ ఆ గొడవ సద్దుమణగదు. అయినా అది మనసులో మరలా ఉండనే ఉంటుంది. మరలా ఆ పగ, ఆ కక్ష అది మనసులో మరలా ఉండనే ఉంటుంది. అది మనసులో రగులుతూనే ఉంటుంది. దీనికి ఇంగ్లీష్ బైబిల్లో ఇంకా చాలా అర్థవంతంగా చెప్పాడు ఈ వచనాన్ని. తెలుగు బైబిల్లో కలహారంభము నీటి గట్టున పుట్టు ఊట అని మనం తెలుగు బైబిల్లో ఉంది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఎలాగా ఉంటుంది అనంటే ఈ వచనానికి అర్థం ఎలా ఉంటుందనంటే, మనకు అర్థం అవడానికి ఒక పెద్ద చెరువు ఉంది. ఆ పెద్ద చెరువుకి చిన్న గండి పడింది. పెద్ద చెరువు ఉంది, పెద్ద చెరువుకి చిన్న గండి పడింది. ఇప్పుడు నీళ్ళేమవుతుంటాయి? ఆగుతాయా? ఆగదు. ఏమవుతూ ఉంటుంది? అది వస్తూనే ఉంటుంది. అది వస్తూనే ఉంటుంది. ఆ గండి అది రోజు రోజుకి పెరిగిద్దా, తగ్గిపోతూ ఉంటుందా? పెరుగుతూ ఉంటుంది. రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది. ఏదో ఒక రోజు ఇంకా పెరిగిపోయింది. అది నీళ్లు మొత్తం, చెరువులో ఉన్న నీళ్లు మొత్తం కూడా ఊరు మీదకి వచ్చేసిద్ది. ఊరు మొత్తం కొట్టుకొని వెళ్ళిపోయింది. మొన్న నవంబర్ డిసెంబర్ నెలలో తుఫాన్ వచ్చిందా? పోయిన సంవత్సరం తుఫాన్ వచ్చినప్పుడు తెలంగాణలో ఒక ఊరు మొత్తం కొట్టుకొని పోయింది. ఎందుకు కొట్టుకొని పోయింది? పక్కనే చెరువు మోరంచపల్లె. టీవీలో చూసే ఉంటారు. మోరంచపల్లె ఆ చెరువు మొత్తం తెగిపోయి ఆ నీళ్లు మొత్తం వచ్చేసి ఊరుకు ఊరే. ఉదాహరణకి పోనంగి అనుకుంటే ఆ పోనంగి ఊరుకు ఊరే మొత్తం ఒక్క ఆవులు కానీ, ఒక్క గేదెలు కానీ, ఒక్క పంట పొలాలు కానీ మిగలేదు. మొత్తం చచ్చిపోయాయి. మనుషుల్నే అతి కష్టం మీద హెలికాప్టర్ల మీద తరలించారు. ఇక్కడ ఈ వచనానికి ఉన్న అర్థం ఏంటనంటే, మనకు అర్థం అవడానికి ఒక పెద్ద చెరువు ఉంటే దానికి గండి పడితే
ఆ గండి పెద్దది కాకముందే దాన్ని జాగ్రత్తగా పూడ్చేసేయి. ఎందుకనంటే ఆ తర్వాత ప్రవాహం పెరిగిపోయిద్ది, ఆ గండి ఇంకా తెగిపోయిద్ది, కట్ట తెగిపోయిద్ది. ఆ తర్వాత ఇక ఎవడు చేసేదేం లేదు, ప్రాణాలు రక్షించుకోవడం తప్ప, దానికోసం ప్రయాసపడడం తప్ప ఇక చేసేదేం లేదు. అలాగే కలహారంభము అంటే గొడవలు స్టార్ట్ అవ్వడం అనేది అది నీటి గట్టున ఊట లాంటిది. అది ఎక్కువ కాకముందే దాన్ని వదిలిపెట్టేయాలి, అక్కడితో కట్ చేసేయాలి దాన్ని. లేకపోతే తర్వాత ఎలాంటి పరిణామాలు వస్తాయో ఎవడికి తెలియదు. మనం చరిత్రలో చదువుకుంటాం, ప్రపంచ చరిత్రలో మనం చదువుకుంటాం. మొదటి ప్రపంచ యుద్ధము, రెండవ ప్రపంచ యుద్ధం అని చదువుకుంటాం. అసలు ఎందుకు స్టార్ట్ అయింది మొదటి ప్రపంచ యుద్ధం? ఎవడి వలన స్టార్ట్ అయింది మొదటి ప్రపంచ యుద్ధం? ఎంతమంది వలన స్టార్ట్ అయింది మొదటి ప్రపంచ యుద్ధం? ఏం లేదు, ఒకళ్ళిద్దరిని చంపారు అంతే. ఒకళ్ళిద్దరిని చంపారు. రాజవంశీయుణ్ణి, ఒక కొడుకుని, అంటే రాజు కొడుకుని, యువరాజుని చంపారు. ఎక్కడ, ఏ దేశానికి చెందినాడు ఈయన ఆస్ట్రియా యువరాజు. ఆస్ట్రియా దేశానికి చెందిన యువరాజు ఫ్రాన్స్ ఫెర్డినాండ్, తన భార్య సోఫియా, వీళ్ళిద్దరు కలిసి పక్కన దేశం బోస్నియాకు వెళ్ళారు. మామూలుగా అలా పర్యాటకంగా అలా వెళ్ళారు. అప్పటికే ఈ ఆస్ట్రియా తన చుట్టుపక్కల ఉన్న దేశాల మీద కొద్దిగా ఆధిపత్యాన్ని చెలాయిస్తుంది. 1914 ఆధిపత్యాన్ని చెలాయిస్తూ ఉంటే ఈ పక్కనున్న దేశాలు సెర్బియా, బోస్నియా, ఈ పక్కనున్న దేశాలకి నచ్చలే. వీళ్ళెవర్రా మన మీద పెత్తనాలు చెలాయిస్తున్నారని చెప్పేసి, సరే అని చెప్పేసి ఈ రాజకుమారుడు ఈ ఫెర్డినాండ్, తర్వాత తన భార్య సోఫియా ఇద్దరు కూడా బోస్నియా వెళ్ళారు. అక్కడ ఒక సెర్బు జాతీయుడు వాళ్ళని షూట్ చేసి పారిపోయాడు. అప్పుడు ఆస్ట్రియా ఆ బోస్నియాకి చెప్పింది, అల్టిమేటం జారీ చేసింది, 24 గంటల లోపు వాడు ఎవడైతే షూట్ చేశాడో వాళ్ళని మాకు అప్పగించాలని. అప్పుడు వీళ్ళు సమాధానం ఇచ్చారు, ఏంటనంటే వాడే మీ ఓడే, మాకేం సంబంధం, ఎవడో షూట్ చేసి వేసేస్తే మేమెలా రెస్పాన్సిబుల్ అని చెప్పేసి ఇలాగ వాళ్ళు చెప్పేసరికి వెంటనే యుద్ధాన్ని ప్రకటించేశారు. ఆ తర్వాత ఆ ఒక్క హత్య తర్వాత మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. సుమారుగా 2 కోట్ల మంది చచ్చిపోయారు. 2 కోట్ల మంది చచ్చిపోయారు. ప్రారంభంలో ఎంతమందితో స్టార్ట్ అయింది? ఎంతమంది చంపారు? ఎప్పుడుతో స్టార్ట్ అయింది? ఇద్దరే చచ్చారు. ఆ ఇద్దరితో చచ్చిపోయిన తర్వాత ఆ వివాదం ఆగలేదు. ఆ వివాదం, కలహం అలాగే ప్రారంభమైంది, కొనసాగింది. ఎంతమంది చచ్చిపోయారు? 20 కోట్ల మంది చచ్చిపోయారు. క్షమించండి, 2 కోట్ల మంది చచ్చిపోయారు. 2 కోట్ల మంది అంటే 20 మిలియన్స్, 20 మిలియన్స్ చచ్చిపోయారు. 20 మిలియన్స్ అంటే 1 మిలియన్ 10 లక్షలు, 2 కోట్ల మంది చచ్చిపోయారు. ఇప్పుడు ఈ మాటను చూడండి మళ్ళీ ఒకసారి. కలహారంభము నీటిగట్టున పుట్టు ఊట. దాన్ని జాగ్రత్తగా, అది అధికం కాకముందే దాన్ని విడిచిపెట్టేయి అని చెప్తున్నాడు. లేకపోతే చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ కలహారంభము అనేది ఆనకట్టలోని పగులు లాంటిది, చెరువు గండిలోని పగులు లాంటిది. ఆనకట్టకు పగులు ఉన్నా, చెరువు గండి కొద్దిగా లీక్ అయినా రెండు ప్రమాదమే. చిన్న లీకులు వచ్చినా వెంటనే దాన్ని రిపేర్ చేసేయాలి, అక్కడితోనే దాన్ని కట్ చేసేయాలి. చిన్న గండి పడినా వెంటనే దాన్ని అక్కడితో పూడ్చేయాలి, లేకపోతే చాలా పెద్ద తీవ్రమైన నష్టం వచ్చింది. కలహము అంటే ఏంటి తెలుగులో అర్థం? కలహము అంటే ఏంటి? గొడవలు. కలహము అంటే గొడవలు. కుటుంబాల్లో గొడవలు ఉంటాయి, వ్యక్తిగతంగా గొడవలు ఉంటాయి,
బజారులో గొడవలు ఉంటాయి, సమాజంలో గొడవలు ఉంటాయి, ఊర్లో గొడవలు ఉంటాయి, రాజకీయంగా గొడవలు ఉంటాయి. గొడవలు రకరకాలుగా ఉంటాయి. దేశాల మధ్య గొడవలు ఉంటాయి, రాష్ట్రాల మధ్య గొడవలు ఉంటాయి, ఊర్ల మధ్య గొడవలు ఉంటాయి, ఇంటి పక్క వాళ్ళ మధ్య కూడా గొడవలు ఉంటాయి, ఒకే ఇంట్లో ఉన్న వాళ్ళ మధ్య కూడా గొడవలు ఉంటాయి. గొడవలు అసలు ఈ గొడవ, ఈ కలహం అనేది అసలు చరిత్రలో ఎక్కడ ప్రారంభమైంది అని అంటే, ఒకసారి చూడండి, ఆది కాండంలోనికి వద్దాం. మొట్టమొదటి గొడవ, మొట్టమొదటి ఆ కలహం అనేది, మొట్టమొదటి కలహం ప్రారంభమైంది. మనం కొన్ని సందర్భాలు మనం చూస్తే చూడండి, ఒక 2 సందర్భాలు మనం చూస్తే, మొదటిది మనకు తెలుసు, ఏది? కయ్యూను హేబెలు వాళ్ళిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్స్, కలహము, అది హత్యకు దారితీసింది. వాళ్ళిద్దరి మధ్య మరి ఆ కలహంలో వాళ్ళు ఎలా అంటే ఏం మాట్లాడుకున్నారో, ఎంత బాగా డిస్కషన్ జరిగిందో, ఎంత బాగా ఆర్గ్యుమెంట్స్ జరిగాయో మనకు అక్కడ లేదు. కానీ మొత్తానికైతే చిన్న కలహం ప్రారంభమైంది, అది హత్యకు దారితీసింది. ఆ తర్వాత చూడండి, కలహము అనే మాట మొట్టమొదటిగా చూడండి, మనం ఒక దగ్గర చూస్తాం. మనం ఆది కాండము 13వ అధ్యాయము, ఆది కాండము 13వ అధ్యాయము 7-8 వచనాలు మనం చదువుదాం. ఆది కాండము 13వ అధ్యాయము. అప్పుడు అబ్రాము పశువుల కాపురులకును లోతు పశువుల కాపురులకును కలహము పుట్టెను. ఆ కాలమందు కనానీయులు, పెరిజీలు ఆ దేశములో కాపురముండిరి. కాబట్టి అబ్రాము, మనము బంధువులము గనుక నాకును నీకును నా పశువుల కాపురులకును నీ పశువుల కాపురులకును కలహముండకూడదు. ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది కదా. దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము. నీవు ఎడమ తట్టున వెళ్ళిన ఎడల నేను కుడి తట్టునకును, నీవు కుడి తట్టుకును వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టుకును వెళ్ళుదునని లోతుతో చెప్పగా, మొట్టమొదటి గొడవ కలహము, ఆ మాటను మనం ఇక్కడ చూస్తున్నాం. ఎవరి మధ్య కలహం వచ్చింది? ఆ ఇద్దరు వ్యక్తులకు చెందిన పశువుల కాపురుల మధ్య గొడవ స్టార్ట్ అయింది. ఎందుకు స్టార్ట్ అయింది? ఆ పశువుల కాపురుల మధ్య స్థలం చాలా ఇరుకుగా ఉంది, ఆస్తి ఏమో ఎక్కువైపోయింది. ఆ 2 పశువుల కాపురులకు వాళ్లకు ఒక యజమాని ఉన్నాడు, వీళ్ళకు ఒక యజమాని ఉన్నాడు. వాళ్ళకు పడలేదు. అంటే మొట్టమొదటి కలహము, గొడవ ఎక్కడ స్టార్ట్ అయింది? దేనికోసం స్టార్ట్ అయింది? ఆస్తి దగ్గర, సంపద విషయంలో ఆస్తి దగ్గర మొట్టమొదటి గొడవ స్టార్ట్ అయినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ రోజుల్లో కూడా కుటుంబాల్లో గొడవలు ఎక్కడ స్టార్ట్ అవుతాయి? ఎక్కువగా ఆస్తి పంపకాలు. అవునా? ఆస్తి పంపకాలైనా ఆస్తి పంపకాల దగ్గర గొడవలు స్టార్ట్ అవుతాయి, డబ్బుల దగ్గర గొడవలు స్టార్ట్ అవుతాయి, ఆర్థిక లావాదేవీలు, వ్యాపారాలు, ఇక్కడ ఎక్కువగా గొడవలు స్టార్ట్ అవుతాయి. తర్వాత పిల్లలు తల్లిదండ్రులకు మధ్య కూడా ఎక్కువగా విభేదాలు వచ్చేది ఆస్తుల దగ్గరే. ఆస్తుల కోసం తల్లిదండ్రులను చంపిన పిల్లలు కూడా ఉన్నారు, ఆస్తుల కోసం అన్నాదమ్ములు చంపుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఈ ఆస్తుల దగ్గర చాలా కలహాలు ప్రారంభమవుతాయి. ఒక చిన్న స్థలం కొద్దిగా వెళ్ళిపోయినా తట్టుకోలేడు. ఆ స్థలం ఏంది, అంత వాడికి వెళ్ళిపోయింది, నాకెంత ఇచ్చారు మీరు? లేకపోతే ఒక చిన్న 5,000 ఎక్కువ ఎక్స్ట్రా అయిపోయినా ఆ 5,000 ఎక్కువ వాడికి ఎందుకు వెళ్ళింది? ఆ 5,000 కూడా చెరిసగం పంచండి, మొత్తం వాడే తినాలా? వాడికే వెళ్ళిపోవాలా మొత్తం? లేదు, పంచాలి. రూపాయి వదిలిపెట్టని వాళ్ళు కూడా ఉంటారు. ఆ రూపాయి కూడా ఎక్స్ట్రా ఎవరికి కూడా వెళ్ళొద్దు. ఆ రూపాయి ఉంటే రూపాయిని కూడా చెరి ₹10 సగం ఇవ్వండి అంటారు. ఆస్తుల దగ్గర
కలహాలు. ఇలాగా మనిషి జీవితంలో రకరకాల విషయాల్లో గొడవలు వస్తాయి, రకరకాల విషయాల్లో గొడవలు వస్తాయి. అసలు మనిషి ఎలా కనబడతాడంటే, మనిషి యొక్క మనస్తత్వం, హ్యూమన్ సైకాలజీ, మనిషి యొక్క మనస్తత్వాన్ని కనుక మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే అది కూడా బైబిల్, దేవుని వాక్యమే చెప్తుంది. చూడండి, కీర్తనల గ్రంథము 55వ కీర్తన, కీర్తనల గ్రంథము 55వ కీర్తన 21వ చరణాన్ని మనం దయచేసి చదువుదాం. వారి నోటి మాటలు వెన్నవలే మృదువుగానున్నవి, అయితే వారి హృదయములో కలహమున్నది. వారి మాటలు ఆ చమురు కంటే నునుపైనవి, అయితే అవి వరదీసిన కత్తులే. పైన ఎలా ఉన్నారంట, మాటలు ఎలా ఉన్నాయంట, చాలా మృదువుగా, చాలా సాఫ్ట్గా, చాలా స్మార్ట్గా మాటలు. అసలు ఎలాగా మాటలు అంటే, అబ్బా ఎంత తీయని మాటలు, ఎంత కమ్మని మాటలు, ఎంత స్వచ్ఛమైన మాటలు, ఎంత నునుపైన మాటలు. కానీ లోపలేముంది, కలహము. వాడు పైకి మాట్లాడుతున్నంత మంచివాడేం కాదు, లోపల పైకి మాట్లాడుతున్నంత మంచివాళ్ళేం కాదు మనుషులు, లోపల లోపల అవి భయంకరమైన కత్తులు, వరదీసిన కత్తులు. ఒకరిని మోసం చేసేటప్పుడు ఎలా మాట్లాడతారు, మోసం చేసేటప్పుడు? నేను నిన్ను మోసం చేస్తున్నాను అని చెప్పేసి అంటారా? అలా ఎవడనడు. నేను నిన్ను మోసం చేయడానికే వచ్చాను, నువ్వు నా చేతిలో మోసపోవాలి అని ఎవడనడు. తీయని మాటలు అన్నీ చెప్తాడు నమ్మించడానికి. అంత తన తెలివైన మాటలతో, కుయుక్తి కలిగిన మాటలతో, చాలా స్మూత్ మాటలతో అన్ని నమ్మించిన తర్వాత మోసం చేసి వెళ్ళిపోతాడు. అప్పుడు కానీ మనకు తెలియదు, అయ్యో ఆ మాటల వలన నేను భలేగా మోసపోయానే, ఆ మాటల చేత నన్ను భలేగా మోసం చేశాడే అని చెప్పేసి. అలాగే ఈ కలహాలు అనేవి చూడండి ఎలాగా కనబడుతున్నాయో అంట, మనుషుల మధ్య ఎలాగ కనబడుతున్నాయో. 9 చూడండి, 9 నుంచి 11 వచనాలు. అదే కీర్తనల గ్రంథము 55వ కీర్తన 9 నుంచి 11 వచనాలు. పట్టణములో బలాత్కార కలహములు జరుగుట నేను చూచుచున్నాను. ప్రభువా, అట్టి పనులు చేయు వారిని నిర్మూలము చేయుము, వారి నాలుకలు కోసేయి. రాత్రింబగళ్ళు వారు పట్టణపు ప్రాకారముల మీద తిరుగుచున్నారు. పాపమును చెడుతనమును దానిలో జరుగుచున్నవి, దాని మధ్యను నాశన క్రియలు జరుగుచున్నవి. అంటే పట్టణం మధ్య వంచన, మోసం. వంచన అంటే మోసం, కపటం, పైనొకటి లోపలొకటి. దాని అంగడి వీధులలో, అంగడి వీధి అని అంటే అంగడి వీధి అంటే కొనడాలు అమ్మడాలు ప్రదేశాలు, క్రయ విక్రయ ప్రదేశాలు. దాని అంగడి వీధులలో మానక జరుగుచున్నవి. కలహాలు కనబడుతూ ఉన్నాయి కదా, కలహాలు కనబడుతున్నాయి పట్టణాల్లో, బలాత్కార కలహాలు. అందుకోసమే చూడండి, ప్రతి ఏ టౌన్కైనా వెళ్ళండి, గొడవ లేకుండా ఏది ఉండదు. ఆ బార్ షాప్ దగ్గర, బార్ షాప్లోనో, థియేటర్ల దగ్గర, షాపింగ్ మాల్ల దగ్గర, ఆ సందులోనో ఈ సందులోనో, ఆ వీధిలోనో ఈ వీధిలోనో తాగేసో, లేకపోతే బైకులు గుద్దేసో, లేకపోతే రకరకాలుగా గొడవలన్నీ కనిపిస్తూనే ఉంటాయి. గొడవలేని వీధి, గొడవలేని ఇల్లు, గొడవలేని ప్రదేశము ఎక్కడా అని వెతికితే చాలా కష్టం. ప్రతి చోట కూడా ఏదో ఒక రకమైన గొడవ కనిపిస్తూనే ఉంటుంది. కలహం అన్నమాట. రాత్రింబగళ్ళు కలహాలు. చాలా పెద్ద పెద్ద సిటీస్ కానీ టౌన్స్లో రాత్రిపూట విపరీతంగా గొడవలు జరుగుతాయి. తాగేసి దొరలే వాళ్ళు ఉంటారు, ఆ తర్వాత రకరకాల పనులు చేసేవాళ్ళు ఉంటారు. వెళ్తున్న వారిని అడ్డగించి వాడిని బూతులు తిట్టి అతను ఏదో అంటాడని చెప్పేసి మరలా కొట్టేసి, ఇలాగా రకరకాలుగా రాత్రింబగళ్ళు ఉంటాయి. కాబట్టి కలహము
అది నీటి గట్టున పుట్టే ఊట లాంటిది. దానిని ఎంత తొందరగా కట్ చేస్తే అంత మంచిది, లేకపోతే అది ప్రాణ ప్రమాదం. అది ప్రాణ ప్రమాదం. ఇప్పుడు అసలు గొడవలు ఎందుకు వస్తాయి? ఏ ఏ కారణాలను బట్టి గొడవలు వస్తాయి అది చూడాలి. చూడండి ఒకసారి, ఏ ఏ కారణాలను బట్టి గొడవలు వస్తాయి, అసలు గొడవలు రావడానికి కారణాలు ఏంటి చూద్దాం. చూడండి, మొదటి కారణం, గొడవలు రావడానికి మొదటి కారణం చూడండి, మనిషిలో ఉన్న మూర్ఖతనం వల్ల, మూర్ఖుడైన మనిషి వలన, అంటే ఫూలిష్ మ్యాన్. ఒకసారి చూడండి, సామెతల గ్రంథము 16వ అధ్యాయం, మూర్ఖత్వం వలన గొడవలు వస్తాయి. చూడండి, సామెతల గ్రంథము 16వ అధ్యాయము 28వ వచనం చూడండి. మూర్ఖుడు కలహము పుట్టించును. చాలు, మూర్ఖుడు కలహము పుట్టించును. ఎవడు గొడవలు పుట్టిస్తాడంట? మూర్ఖుడు. మూర్ఖుడు అంటే ఎవడు? మూర్ఖుడు అంటే ఎవడు? ఎవరిని మూర్ఖుడు అంటాడు అనంటే, ఒకటి, వాడు ఎవడి చెప్పేది వినడు, ఎవరు చెప్పేది వినడు. రెండవది, ఎలా మాట్లాడతాడో వాడికి తెలియదు, అంతే. ఒకటి చెప్పేది వాడు వినడు, పోనీ వాడేమైనా సరిగ్గా చేస్తాడంటే అది చేయడు, చెప్పేది ఏమైనా వింటాడంటే అది వినడు, మరలా వాడేమైనా మంచిగా మాట్లాడతాడంటే మంచిగా మాట్లాడు, వాడు ఎలా మాట్లాడతాడో వాడికి తెలియదు. ఇదిగో ఇట్లాంటి వాడి వలన గొడవలు పుడతాయి. ఎందుకంటే చెప్పేదా వినడు, పోనీ ఆయన ఏమైనా మంచిగా చేస్తాడా చేయడు, కోపం పుట్టిస్తాడు, పోనీ ఏమైనా సరిగ్గా మాట్లాడతాడా అది మాట్లాడు. కాబట్టి ఆటోమేటిక్గా అలా ఇంటిలో ఎవరైనా అలాంటి వాళ్ళు ఉన్నా, ఎవరైనా అలాంటి వాడు మనకు తారసపడినా అక్కడ కలహానికి కారణమైద్ది, గొడవకు కారణమైద్ది. రెండో విషయం చూడండి, అన్నీ వివరించి చెప్పాలంటే మనకు సమయం సరిపోదు, నేను కొద్దిగా తొందరగా వెళ్తాను. రెండో విషయం చూడండి, మూర్ఖంగా మాట్లాడే పెదవులు. రెండో విషయం, మొదటి విషయం ఏమో మూర్ఖుడు, రెండో విషయం గొడవలు ఎవరి వలన జరుగుతాయంటే మూర్ఖంగా మాట్లాడే పెదవులు. అదే సామెతల గ్రంథము 18వ అధ్యాయం 6వ వచనం చూడండి. బుద్ధిహీనుని పెదవులు కలహమునకు సిద్ధముగా ఉన్నవి, దెబ్బలు కావలనని వాడు కేకలు వేయును. బుద్ధిహీనుని పెదవులు. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నారు, బైక్ వేసుకొని వెళ్తున్నారు అనుకోండి, ముందు ఏదో కారు ఉంది, ఆ కారుని ఏదో కొద్దిగా తగిలించారు, ఆ కారోడు వెంటనే సరిగ్గా తోలండి అన్నాడు. అప్పుడు ఏమనాలి? తప్పైపోయిందండి, లేకపోతే సారీ అండి అని చెప్పేసి ఏదో చెప్పాలి, సరిపోయింది. కానీ మేము అలాగనే తోలుతాం, మా ఇష్టం, నువ్వేంట్రా మాకు చెప్పేది అన్నారనుకోండి, ఏం జరిగిద్ది అక్కడ? వెంటనే వాడు లోపల నుంచి బయటకు వస్తాడు. అలాగే భర్త ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయన కష్టపడి వచ్చాడు. వచ్చిన వెంటనే భర్తను మాటల చేత విసిగించవద్దు. అది తెచ్చావా, ఇది తెచ్చావా, ఫోన్ చేసి చెప్పానుగా, ఏం చేశావు అలా అన్నాడనుకోండి, అసలే ఉదయం నుంచి సాయంత్రం వరకు చిరాకుతోనో ఇబ్బందులతోనో వస్తాడు, సహనాన్ని కోల్పోవచ్చు, గొడవ జరిగిపోతుంది. జరిగిపోవచ్చు కాదు, జరిగిపోయిద్ది. అందుకోసమే మన నోరు తెరిచేటప్పుడు కూడా జాగ్రత్తగా, సందర్భాన్ని బట్టి, పరిస్థితిని బట్టి, అవతలవాడు ఏ స్థితిలో ఉన్నాడు, ఓకే, మనం దాన్ని బట్టి జాగ్రత్తగా మన పెదవులు విప్పాలి. అలా కాకుండా మనం ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడేసామనుకోండి, తప్పు జరిగిపోయినప్పుడు అయ్యా క్షమించండి, లేకపోతే క్షమించండి, ఇంకోసారి అలా జరగదు అని అనుకోండి. నేను చేశా, నీకేమైంది, నేను ఇలాగనే ఉంటా, ఏం చేసుకుంటావు అని అన్నారనుకోండి, చేసుకునేదే చేసుకుంటారు.
ఇది రెండవ కారణం. మూడవ కారణం, గొడవలు పుట్టడానికి మూడవ కారణం ఏంటనంటే తిరస్కార బుద్ధి. తిరస్కార బుద్ధి అని అంటే అర్థం ఏంటంటే ఎగతాళి చేసేవాడు, చులకనగా చేసి మాట్లాడేవాడు. అంటే ఒకడిని చాలా చీఫ్గా తీసేస్తాడు. ఇతను ఎలా తీసేస్తాడంటే, ఈ బుద్ధి ఉన్న మనుషుడు ఒకడిని చాలా చీఫ్గా తీసేస్తాడు, ఒకని గురించి చాలా ఎగతాళి చేస్తాడు, చాలా హేళనగా మాట్లాడతాడు. వీణ్ణే తిరస్కార బుద్ధి గలవాడు అంటారు. మూడవ కారణం ఈ తిరస్కార బుద్ధి. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 10వ వచనం చూడండి ఒకసారి. తిరస్కార బుద్ధి గలవాన్ని తోలివేసిన ఎడల కలహములు మానును. అంటే ఈ తిరస్కార బుద్ధి గలవానితో కలహాలు వస్తాయి. ప్రతివాని గురించి చులకనగా మాట్లాడడం, ప్రతివానిని ఎగతాళి చేసుకుంటూ మాట్లాడడం, ప్రతివాని గురించి గేలి చేసుకుంటూ మాట్లాడడం ఉన్నాడు అనుకోండి, అవతల వాడికి ఏమొచ్చింది? ఇప్పుడు కోపం వచ్చింది. అవతల వాడి కోపం వచ్చింది. వాడు కోపం వచ్చి వాడు ఏదో కొట్టడమో తిట్టడం చేస్తాడు, ఈడు కూడా రివర్స్ అవుతాడు. అక్కడ గొడవ అనేది స్టార్ట్ అయింది. అక్కడ తిరస్కార బుద్ధి, ఒకరిని తక్కువ చేసి మాట్లాడడం, ఒకరి మీద గేలి చేసి మాట్లాడడం, ఒకరిని దూషించడం, ఒకరిని హేళన చేస్తూ, ఒకరిని చాలా చీఫ్గా చూస్తూ మాట్లాడడం, అది గొడవలకు కారణమైపోయింది. అలాంటి మనుషులు గొడవలు తీసుకొని వస్తారు. కాబట్టి అది నాలుగో కారణం. చూడండి, నాలుగవ కారణం దురాశాపరుని వలన గొడవలు వస్తాయి, కలహాలు వస్తాయి. అంటే పేరాశ గలవాడు అంటారు. పేరాశ అనంటే గ్రీడీ అనంటే వాడు ఏదైతే కొనుక్కున్నాడో అది నాకు కూడా కావాలి, వాడు ఏదైతే సంపాదించాడో అది నాకు కూడా కావాలి, వాడు ఎలాగైతే బ్రతుకుతున్నాడో నేను కూడా అలాగే బ్రతకాలి. అలాగే బ్రతకాలంటే ఇప్పుడు వాడు చాలా బాగా బ్రతుకుతున్నాడు, ఇప్పుడు నాకు నచ్చట్లేదు, ఇప్పుడు ఏం చేయాలి? వాడిని ఏదో ఒక రకంగా ఏదో ఒక గొడవలో ఇరికించాలి. ఏదో ఒక రకంగా ఏదో ఒక గొడవలో అతనిని ఇరికించాలి. అప్పుడు కానీ కొద్దిగా నాకు ప్రశాంతంగా ఉంటుంది. ఆ తర్వాత ఏదో రకంగా ఇప్పుడు వాడిది నాకు కావాలంటే ఎలాగా? మామూలు అడిగితే ఇవ్వడు. మామూలుగా అడిగితే ఇవ్వనప్పుడు ఎలాగా? వాడిని ఏదో రకంగా ఒక సమస్యలు ఇరికించేసి ఆ స్థలాన్ని నేను ఆక్రమించుకోవాలి. పేరాశ ఎవరైనా గుర్తుకొస్తున్నారా? పాత నిబంధనలో నాబోతు ద్రాక్ష తోటను ఎలా సంపాదించుకున్నారు? డైరెక్ట్గా అడిగితే ఇవ్వట్లే. అప్పుడు ఏం చేసింది? ఒక కథ అల్లింది. ఆ కథలో ఆయన్ని బలి పశువుగా చేసి ఆయన్ని చంపించేసి స్వాధీనం చేసుకుంది. పేరాశ, దురాశ, తనది కాని దానిని ఆక్రమించుకోవాలనుకోవడం. ఈ ఆశ గలవాడి ఈ ఆశలు ఎవరికైతే ఉంటాయో వాడు గొడవలు తెస్తాడు. చూడండి, సామెతల గ్రంథము 28వ అధ్యాయము 25వ వచనం చూడండి. పేరాశ గలవాడు కలహములు రేపుతాడు. పేరాశ, తనది కాని దానిని ఆక్రమించుకోవాలనే ఆశ, తనది కాని దానిని సంపాదించుకోవాలనే ఆశ. ఈ ఆశ కలిగిన వాడు గొడవలు తీసుకొని వస్తాడు. ఆ తర్వాత గొడవలు రావడానికి ఇంకొక కారణం పగ ఉన్నవాడు గొడవలు రేపుతాడు. కరెక్టా? అవునా? మీ మీద నాకు పగ ఉందనుకోండి, మీతో చిన్న సందు దొరికినా మీ మీద నేను గొడవకే వస్తా. చిన్న సందు దొరకాలంతే. చిన్న సందు దొరికినా మీతో గొడవే. పల్లెటూరులో బాగా ఇప్పుడు సపోజ్గా ఈ పక్క ఇంటి వాళ్ళకి పడలేదనుకోండి, వాళ్ళ కోళ్ళు వచ్చాయనుకోండి, లేకపోతే వాళ్ళ గేదె వీళ్ళ ఇంట్లోకి వచ్చేసి గాబులో నీళ్లు తాగేసాయనుకోండి, అప్పుడు స్టార్ట్ అయ్యేది గొడవలు కదా. పల్లెటూళ్ళు ఇవన్నీ జరిగేదే. చుట్టూ దడి కట్టుకున్న తర్వాత ఆ దడి లోపల బంతిపూల మొక్కలు, అప్పుడు బంతిపూల మొక్కలు, మల్లెపూల మొక్కలు, ఆ తర్వాత కూరగాయల పాదులు అవన్నీ వేసేవాళ్ళు. వాళ్ళ పొరపాటున పక్కింటి వాళ్ళ గేదె కానీ మేక కానీ వచ్చి తినేసింది అనుకోండి, ఇక స్టార్ట్ అయిపోయింది గొడవ. ఇక పగ లోపల ఉన్నప్పుడు
చిన్న అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటాం. లేకపోతే మీరంటే నాకు పడదనుకోండి, మీరు ఏదైనా చిన్న పొరపాట్లో దొరికిపోయారనుకోండి, ఇక ఇక మీ మీదే అలా ప్రసంగాలు చేసేవాళ్ళు కూడా ఉంటారు. ఎక్కడ దొరుకుతారా అని చెప్పేసి చిన్న విషయాలు దొరికిపోయారనుకోండి, ఆ వారమంతా కూడా అదే దంచిపడేస్తారు మొత్తం శుభ్రంగా అయిపోయిద్దిగా. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం చూడండి ఒకసారి. సామెతల గ్రంథము, ఆ పగ కలహమును రేపుతుంది. చాలు, పగ కలహమును రేపుతుంది, గొడవలు రేపుతాయి. పగ వలన గొడవ వస్తుంది. మరి ఒక కారణం గొడవలు రావడానికి కోపిష్టి, కోపము ఎక్కువగా ఉన్నవాడు వాడి ద్వారా కూడా గొడవలే వస్తాయి. కోపం ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో వాడు ఏ ఇంట్లో ఉన్నా, వాడు ఎక్కడున్నా ఖచ్చితంగా ఏదో ఒక గొడవ ఉంటుంది. 15 సామెతల గ్రంథం 15వ అధ్యాయము, సామెతల గ్రంథము 15వ అధ్యాయము, సామెతల గ్రంథము 15వ అధ్యాయము 18వ వచనం చూడండి. కోపోద్రేకియగు వాడు కలహము రేపును. చాలమ్మా, కోపోద్రేకియగు వాడు కలహము రేపును. షార్ట్ టెంపర్. చాలామంది ఏమంటారంటే వాళ్ళ పిల్లల గురించి మాట్లాడుతూ, లేకపోతే వాళ్ళ భర్త గురించి మాట్లాడుతూ, వాళ్ళ భార్య గురించి మాట్లాడుతూ ఏమనంటే, మా పిల్లలకండి అసలు ఎంత కోపిష్టో, ఏదైనా చిన్న మాట అన్నా చాలా కోపం అండి మా పిల్లోడికి అని అంటారు. అదేదో గొప్ప సంగతి అయినట్టు. మా ఆయనకి ఆ కొద్దిగా చిన్న పొరపాటు జరిగినా విపరీతమైన కోపం అని చెప్పేసి గొప్పగా చెప్పుకోకూడదు. అది గొప్ప సంగతి కాదు. ఎందుకనంటే కోపము ఎక్కువగా వస్తుంది అనంటే వెనకాల కొన్ని సీరియల్లో ఉన్నాయి. ఏంటో తెలుసా? బీపీ సీరియల్లో ఉంది, ఆ తర్వాత గుండె జబ్బులు సీరియల్లో ఉన్నాయి, షుగర్ సీరియల్లో ఉంది. వెనకాల అవి నెక్స్ట్ వచ్చేది అవే. నెక్స్ట్ ఇక అవే వచ్చేది. కాబట్టి కోపం బాగా వస్తుందనంటే వాడిని చూసి బాధపడాలి, వాడికి కొద్దిగా చెప్పాలి, వాడిని కొద్దిగా శాంతపరచాలి. ఒరే అలా కాదురా, ఇలాగా మనం అలా కోపపడకూడదని. కానీ కోపం ఏదో గొప్ప సంగతిగా ఫీల్ అయిపోయి మా పిల్లలకి చాలా కోపము, మా ఆయనకి చాలా కోపము, మా ఆవిడకి చాలా కోపం అని అంటే నెక్స్ట్ ఇవన్నీ కూడా వెనకాల రెడీగా ఉన్నాయని అర్థం చేసుకోవాలి మనం. కాబట్టి కోపం ఎవరికైతే ఎక్కువగా చిరచిరలాడుతూ ఉంటారో, చిటచిటలాడుతూ ఉంటారో ఆ ఇంట్లో ఖచ్చితంగా గొడవలు ఉంటాయి. ఆ ఇంట్లో ఆరోగ్యం సరిగ్గా ఉండదు. కోపము ఎక్కువగా ఉన్న ఇంట్లో ఆరోగ్యం సరిగ్గా ఉండదు. తలపోట్లు వస్తుంటాయి, బీపీలు పెరుగుతుంటుంది, తగ్గుతూ ఉంటుంది, మానసిక అశాంతి ఉంటుంది, నెమ్మది ఉండదు. చిరచిర అంతా కూడా ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా బిక్కుబిక్కుమంటూ గడుపుతారు. ఎందుకంటే ఏ టైంలో కోపం వచ్చేదో తెలియదు, ఏది ఇసిరేసిద్దో తెలియదు, ఏది ఇసిరెత్తాడో తెలియదు. కాబట్టి కోపము ఎక్కువగా ఉంటే గొడవలు వస్తాయి. అసలు ఈ గొడవలు అనేవి ప్రమాదం ఎక్కడ ఎక్కువగా కలిగిస్తాయంటే కుటుంబాల్లో గొడవలు ఉంటాయే, ఆ కుటుంబాల్లో కూడా భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటాయే, అది చాలా ప్రమాదాన్ని తీసుకొని వస్తాయి. ఎందుకనంటే బయట ఎవడైనా ఏదైనా అన్నా దాన్ని మనం పెద్దగా పట్టించుకోం, వదిలిపెట్టేస్తాం మ్యాక్సిమం. కానీ ఇంట్లో గనక సఖ్యత, ఇంట్లో గనక సమాధానం, ఇంట్లో గనక నెమ్మది లేదనుకోండి దాన్ని తట్టుకోలేరు. అందుకోసమే అంటారు సాగరాన్ని ఈదడం ఈజే కానీ సంసారాన్ని ఈదడం చాలా కష్టం అంట. సముద్రాన్ని ఈదేయడం ఈజీ అనంట, తేలికేనంట. కానీ సముద్రాన్ని ఈదినవాడు కుటుంబంలో సరిగ్గా లేదనుకోండి వాడు చచ్చిపోతాడు తొందరగా, ఎక్కువ కాలం బ్రతకలేరు. ఏ కుటుంబంలో అయితే భార్యాభర్తల మధ్య సమాధానం లేకుండా పొద్దాక చీటికి మాటికి గొడవలు వస్తుంటాయో ఆ కుటుంబంలో ఉండే మనుషులు ఎక్కువ కాలం జీవించరు, చచ్చిపోతారు తొందరగా.
ఎందుకనంటే వాళ్ళ ఆరోగ్యాలు క్షీణించిపోతాయి. పైకి బాగానే ఉంటారు కానీ లోపల క్షీణించిపోయి తొందరగా వ్యాధులకు గురైపోయి చచ్చిపోతారు సడన్గా. కాబట్టి కుటుంబాల్లో గొడవలు అనేవి మంచిది కాదు. ఈ గొడవ అనేది ఎలా స్టార్ట్ అయిద్దనంటే చిన్న చిన్నగానే స్టార్ట్ అయ్యిద్ది. అది పెద్ద పెద్దగా స్టార్ట్ అవ్వదు, పెద్ద పెద్ద కారణాలే ఉండవు, చిన్న చిన్న కారణాలతో స్టార్ట్ అయ్యిద్ది. ఈ మధ్య ఒక సంఘటన జరిగింది మా ఊరు పక్కనలే. అదేం సంఘటన అంటే వాళ్ళు చాలా ఆస్తిపరులే, వాళ్ళకి తోటలు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, చక్కగా మంచి ఇల్లు ఉంది, ఆ తర్వాత గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, చాలా మంచి ఫ్యామిలీ. పల్లెటూళ్ళలో ఊళ్ళలో వస్తుంటారు అప్పుడప్పుడు, ఏది పాత సామాన్లకు ప్లాస్టిక్ సామాన్లకు ఉల్లిగడ్డలు అని చెప్పేసి అమ్మేవాళ్ళు వస్తుంటారు కదా, వస్తుంటారు. ఆయన వచ్చాడు. ఆయన వస్తే ఈ భార్య ఏం చేసింది, ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ సామాన్లు, ఆ మిరప తోటలో కొట్టే ఆ మందులు, ఆ ప్లాస్టిక్ సామాన్లు, తర్వాత అవన్నీ పాత ఇనుప అవన్నీ కూడా తీసుకుని వచ్చేసి ఆయనకి ఇచ్చింది. ఆయన తూకం వేశాడు, ఉల్లిగడ్డలు ఇచ్చేశాడు. ఈమె పట్టుకొని వస్తుంటే మరలా ఆయన అన్నాడు, అమ్మ నీకు కొద్దిగా అది నువ్వు తెచ్చిన సామాన్లు తక్కువగా ఉన్నాయి, నీకు ఉల్లిగడ్డలు ఎక్కువ ఇచ్చేశాను కాబట్టి ఒక 10 రూపాయలు నాకు వస్తాయని చెప్పాడు ఆయన. 10 రూపాయలు నాకు వస్తాయి అని అంటే సరే అని చెప్పేసి ఈవిడ వెళ్ళి 10 రూపాయలు తీసుకుని వచ్చేసి ఆయన చేతులు పెట్టింది. ఆయన చూశాడు, ఏంటి 10 రూపాయలు ఇస్తున్నావు, సామాన్లు తీసుకెళ్ళావు కానీ అంటే లేదు ఎక్కువ వచ్చేసినాయంటే 10 రూపాయలు అడిగాడంటే ఎంత ఇచ్చావు, 10 రూపాయలు ఇంకా ఎందుకు ఎక్కువ పోయింది, నువ్వు అతనికి ఎందుకు ఇచ్చావు అని చెప్పేసి ఆ 10 రూపాయల దగ్గర గొడవ స్టార్ట్ అయింది. చిన్నగా గొడవ స్టార్ట్ అయ్యి ఆమె ఇంట్లో వచ్చిన తర్వాత ఆమెను కొట్టేశాడు, నువ్వు 10 రూపాయలు ఎందుకు ఇచ్చావు అని చెప్పేసి. ఆమె ఏం చేసింది, కొట్టేశాడని చెప్పేసి ఇంట్లోనే మిరప తోటలకు వేసే మందు ఉంది, స్ప్రే చేసే మందు, అది వెంటనే బాటిల్ తీసేసింది, మూత టకటకడ ఆమె తాగేసి ఆ తర్వాత పడిపోయింది. ఆమె పడిపోయేసరికి అది ఈయన చూసి ఇక ఈమె చచ్చిపోయిద్ది అని భయపడ్డాడు. ఇక భయం వేసింది దానికి, ఆమె పడిపోయింది, మాట్లాడలే. వెంటనే ఈయన ఏం చేశాడు, హాస్పిటల్కి తీసుకెళ్దామని ఆమెను ప్రయత్నం చేస్తున్నారు, ఈయన లోపలికి వెళ్ళిపోయి తలుపులు వేసేసుకొని ఈయన చచ్చిపోయాడు. చిన్న సంగతే, ఏం లేదు, 10 రూపాయల దగ్గర చిన్న గొడవ, వాళ్ళతో అసలు ఆ 10 రూపాయలు లెక్కే కాదు. కానీ చూడండి, ఆ చిన్న 10 రూపాయల వల్ల ఆ క్షణికావేశంలో ఇద్దరు చచ్చిపోయారు, చిన్న పిల్లలు. అలాగే ఈ మధ్య పేపర్లో కూడా పడింది, ఈ మధ్య నెల రోజులు కూడా కాలే, చట్నీ ఎక్కువ వేసిందంట. ఈయన బాక్స్ తీసుకెళ్ళాడు, చట్నీ ఎక్కువ వేసిందంట. ఇప్పుడు చట్నీ ఎక్కువ వేస్తే ఏమైంది, ఏమైనా మునిగిపోయింది, ఏమైనా ఉందా, ఏం లేదు. ఈయనంట వచ్చి చట్నీ ఎందుకు ఇంత ఎక్కువ వేసామని చెప్పేసి ఆమెతో గొడవపడ్డాడు. ఆ తర్వాత ఏదో మాటలన్నాడు. సర్లే అని చెప్పేసి ఆయన్ని డ్యూటీకి వెళ్ళనిచ్చింది. ఈమె గడిపెట్టుకుంది. 2 సార్లు వీడియో కాల్ చేసింది, ఫోన్ చేసింది, వాడు ఎత్తకపోయేసరికి ఆ తర్వాత ఇక పక్కన పెట్టేసింది, ఈమె చచ్చిపోయింది. ఆయన ఫోన్ చేశాడు, ఈమె ఎత్తట్లే. తీరా చూస్తే ఆమె ఆల్రెడీ చచ్చిపోయింది. ఇలాగా చూడండి, ఈ గొడవలు ఎక్కువగా ఎక్కడ ప్రమాదానికి కారణమవుతుంటే కుటుంబాల్లో ఉండే గొడవలే చాలా పెద్ద ప్రమాదాన్ని తీసుకొని వస్తాయి. బయట వాటికంటే కుటుంబంలో మరీ ముఖ్యంగా భార్యాభర్తల మధ్య వచ్చే గొడవలు చాలా పెద్ద ప్రమాదాన్ని తీసుకొని వస్తాయి. చూడండి, భార్య ఎప్పుడు కూడా భర్త స్థానాన్ని ఆక్రమించుకోవాలని ఎప్పుడు కూడా అనుకోవద్దు. ఒకసారి చూడండి, తిమోతి గారికి వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం చూడండి. తిమోతి గారికి వ్రాసిన మొదటి పత్రిక, కాబట్టి యవ్వన స్త్రీలు వివాహము చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా ఉండవలనని కోరుచున్నాను. ఇది దేవుని కోరిక. ఏం చేయాలంట, స్త్రీలు వివాహం చేసుకొని
పిల్లలను కని గృహ పరిపాలన చేయాలి అని చెప్పాడు. అంటే స్త్రీలకు అప్పగించబడిన బాధ్యత, దేవుని ప్రణాళికలో స్త్రీకి ఉన్న బాధ్యత ఏంటంటే గృహ పరిపాలన. అంటే నీ భర్తను నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి, నీ పిల్లల్ని జాగ్రత్తగా నువ్వు చూసుకోవాలి, ఇల్లంతా కూడా చక్కదిద్దుకోవాలి. ఆ పనంతా కూడా నీదే. భర్త పని ఏంటి? ఆయన కష్టపడతాడు, ఆయన ఏ పనికి వెళ్తాడు, ఆయన కష్టపడతాడు, ఆయన కష్టం చేసి ఆ ఇంటి దగ్గర ఉన్న భార్యను పిల్లలను పోషించడం, సంరక్షించడం అది భర్త పని. అది భర్త పని. పోనీ భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగస్తులే అనుకుందాం, ఓకే, అప్పుడు ఇద్దరు కూడా కష్టపడాలి. ఎందుకంటే భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగస్తులైనప్పుడు వాళ్ళిద్దరు కూడా కష్టపడతారు. లేదు, కుటుంబం చాలా ఆర్థిక సమస్యల్లో ఉంది, ఇల్లు గడవడం కష్టమైపోయింది, పిల్లలకు ఫీజులు కట్టడం కష్టమైపోయింది, ఆ తర్వాత కాస్త కూస్తో అప్పు కూడా ఉంది. అప్పుడు ఏం చేయాలి? భర్తకు సహకారిగా భార్య కూడా పని చేయాలి. పని చేయొచ్చు. ఏమంటే మీరొక్కరే చేస్తే ఇది ఎలా సరిపోతుంది? సరే మీది మీరు చేయండి, నేను కూడా ఏదో కాస్తో కూస్తో చేదోడు వాదోడుగా నేను కూడా చేస్తాను అని భర్తకు సహకారిగా పని చేయడంలో తప్పులేదు. కానీ చాలామంది ఒక ప్రమాదకరమైన నిర్ణయాన్ని తీసుకుంటారు. ఒక ప్రమాదకరమైన నిర్ణయం అదేంటనంటే, కుటుంబాన్ని పిల్లలను వదిలిపెట్టేసి, ఒక భర్త ఉన్నాడు అనుకోండి, కుటుంబాన్ని పిల్లల్ని వదిలిపెట్టేసి ఎక్కడికో వెళ్ళిపోయి ఆ నెలల తరబడి ఇంటికి రాలేదనుకోండి, ఆ కుటుంబము కుప్పకూలిపోతుంది. ఎందుకనంటే కుటుంబంలో ఇక క్రమం ఉండదు. కుటుంబ యజమాని కంపల్సరిగా కుటుంబంలో ఉండాలి. కుటుంబ యజమాని కుటుంబానికి దగ్గరగా లేరనుకోండి, ఆ కుటుంబము అది ఎలా అయిపోతుందంటే పిల్లలు కూడా క్రమశిక్షణ, ఒక విధానము అదేమి ఉండదు. ఆ తర్వాత పిల్లలు కూడా ఎలా అయిపోతారంటే, పిల్లలు కానీ కుటుంబంలో ఉన్న సభ్యులు కానీ వారి ప్రేమను కోల్పోతారు. వీళ్ళు అతన్ని ప్రేమించడం కానీ, వారు ఇతని ప్రేమను పొందుకోవడం కానీ ఇదంతా కూడా దూరం అయిపోయింది. ఇక ఆ వెళ్ళిన ఆయన ఎలాగ తయారైపోతాడంటే, ఒక ఏటీఎం మిషన్ లాగా, ఆ పలానా డబ్బులు పలానా ఆయన కట్టాలి, ఇంత పంపించు అనగలోనే ఆయన అక్కడి నుంచి అంత పంపిస్తాడు, అయిపోయి. ఒక ఏటీఎం మిషన్ అంతే. అలాగే కొంతమంది స్త్రీలు భర్త స్థానాన్ని ఆక్రమించుకోవాలని ప్రయత్నం చేస్తారు. అంటే అర్థం ఏంటనంటే, నేను కూడా చాలా రోజులు వెళ్ళిపోతాను, చాలా దూరానికి వెళ్ళిపోతాను, నేను కూడా సంపాదిస్తాను. అది కూడా సరి అయింది కాదు. ఎందుకనంటే చాలా విషయాలు జరుగుతాయి మధ్యలో. క్రమం తప్పిపోయిద్ది, ఆ కుటుంబం పాడైపోయిద్ది, ఆ పిల్లలు క్రమం తప్పిపోతారు, ఆ తర్వాత ప్రేమలే ఉండవు. ఒక ఆయన ఉన్నాడు, ఆయన వివాహమైన తర్వాత 2 పిల్లలు పుట్టారు. ఆ 2 పిల్లలకి ఒక ఆమెకి 2వ సంవత్సరము, ఇంకో ఆమెకి 3వ సంవత్సరం గ్యాప్లో. ఆ తర్వాత ఆయన విదేశాలకు వెళ్ళిపోయి వాళ్లకు పెళ్ళైపోయి 20 సంవత్సరాలు ఆయన విదేశాల్లో ఉన్నది ఎంత తెలుసా? 14 సంవత్సరాలు విదేశాల్లోనే ఉన్నాడు. ఇంకేంటి, వయసు అయిపోయింది, ఆయుష్ సగం కంటే ఎక్కువైపోయింది, వయసు అయిపోయింది. ఇంక చేసేది ఏముంది? ఆ కుటుంబానికి నువ్వు పంచిన ప్రేమ ఎక్కడ? ఆ పిల్లలకు నువ్వు చూపించిన ప్రేమ ఎక్కడ? వారు నీ ప్రేమను ఎక్కడ పొందుకున్నారు? ఎలా అయిపోతుందనంటే, ఏదో మా నాన్న అంటే అక్కడ ఉన్నాడంట అంతే. ఆ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవుతారు. మా నాన్న అంటే ఎక్కడో ఉన్నాడంట, మా అమ్మ ఎక్కడో ఉందంట అంతే. ఈ ప్రేమలు అవన్నీ ఏమి కూడా ఉండవు. ఒకవేళ అంతగా భయంకరమైన అప్పులు అయిపోయాయి అనుకోండి, అప్పుడు అలాంటి టైంలో ఏదో అక్కడ ఉన్న ప్రాంతంలోనే ఇద్దరు కూడా కష్టపడి పని చేయాలి. ఎందుకంటే అప్పు చేసుకున్న దానికి తీర్చాలి కదా. మరి ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నిజంగా వాక్యానుసారంగా బ్రతికితే అసలు అప్పులే కావు.
అప్పవడానికి అవకాశమే లేదు. కానీ అలా జీవించడానికి మనం ఇష్టపడం. అలా జీవించడానికి మనం ఇష్టపడం. అందుకోసమే దేవుడు స్త్రీలకు ఇచ్చింది గృహ పరిపాలన. నీ భర్తను నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి, నీ పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి, వాళ్ళని క్రమశిక్షణలో పెంచాలి, నీ ఇంటిని నువ్వు చక్కదిద్దుకోవాలి, అంతే. ఒకవేళ అంతగా ఇబ్బందిగా ఉందా, పని చేయాలనుకుంటున్నావా, అదే ప్రాంతంలో, అదే ఊర్లో, లేకపోతే ఆ పక్క ప్రాంతాల్లో కానీ పని చేయడానికి వెళ్ళు, నీ భర్తకు సహకారిగా ఉండు, అంతే తప్ప కుటుంబ యజమానులుగా భార్య కానీ భర్త కానీ పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవద్దు. దూరంగా ఉండకూడదు. అలాగే ఎప్పుడైతే ఒక స్త్రీ భర్త స్థానాన్ని ఆక్రమిస్తుందో అప్పుడు ఏం జరిగిద్దంటే, అంటే స్త్రీలుగా మేము ఎదగకూడదా అండి, అంటే ఎదగడానికి ఇష్టం లేదా, అది కాదు ఇక్కడ విషయం. ఎదగాలి, గొప్పగానే బ్రతకాలి, కానీ నీ భర్త స్థానాన్ని నువ్వు ఆక్రమించకూడదు, అతని స్థానాన్ని మీదకి వెళ్ళి నువ్వు రూల్ చేయకూడదు. అది ఇక్కడ విషయం. ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, వాళ్ళిద్దరు కూడా పెళ్లి చేసుకున్నారు. ఆమెకేమో 3 లక్షల శాలరీ, నెలకు 3 లక్షలు. ఈయన కూడా అంతే శాలరీ. వాళ్ళకు వీకెండ్లో 2 రోజులు సెలవులు ఉంటాయి. సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి శనివారం ఆదివారం 2 రోజులు సెలవులు ఉంటాయి. శనివారం శుక్రవారం నైట్ అనుకున్నారంట, రేపు ఎక్కడికి వెళ్దాం, శనివారం ఆదివారం సెలవు కదా, ఎక్కడికి వెళ్దామని చెప్పేసి, సరే ఎక్కడికో వెళ్దాం అనుకొని బ్యాగ్ సర్దుతూ ఉంటే ఈయన పొద్దునే లేచి అన్నాడంట, ఏమే బ్యాగ్ సర్దావా అన్నాడంట. అంతే. ఆ మాటకి ఆమె, నీవు నన్ను ఏమే అంటావా, నేను తక్కువనా, అసలు నువ్వెంత సంపాదిస్తున్నావు, నేనెంత సంపాదిస్తున్నా, నీకంటే ఏమన్నా తక్కువనా, తక్కువేం కాదు. చదువులో నువ్వెంత చదువుకున్నావు, నేనెంత చదువుకున్నా, చదువులో ఏమైనా తక్కువనా, తక్కువ కదా, అలాంటప్పుడు ఏమి అనడం ఏంటి నన్ను అని చెప్పేసి విడిపోయారు వాళ్ళు. ఆ ఒక్క మాట ఆయన అన్నందుకు అసలు నువ్వెంత, నీ లెక్క ఎంత. ఆమె ఫోన్ చేసింది వాళ్ళమ్మోళ్ళకి, అమ్మ ఏంటమ్మ ఫోన్ చేసి అంటే, నన్ను ఇలా ఏమైనా అంటున్నాడు, అసలు నేనేమన్నా ఇంట్లో ఉంటున్నానా, లేకపోతే పని చేయట్లేదా, ఈయనకంటే ఏమన్నా తక్కువనా అని అంటే వాళ్ళు అన్నారంట, బ్యాగ్ సర్దుకొని వచ్చేసేయి అన్నారంట. ఇక అంతే. వీళ్ళు శుభ్రంగా ఆ బ్యాగ్ సర్దుకొని ఆమె వెళ్ళిపోయింది. అంటే అదేంటన్నమాట, డామినేటింగ్ క్యారెక్టర్. అది చాలా ప్రమాదం. ఏదో అనుకుంటాం, కానీ తర్వాత కుటుంబం అంతా కుప్పకూలిపోయింది. అప్పుడు ఏడ్చిన ఫలితం ఏమీ ఉండదు. కుక్కలు చించిన విస్తరాకులు అయిపోయింది. తర్వాత ఆ పిల్లలు ఒక దారి, ఆ భర్త ఒక దారి, ఆ భార్య ఒక దారి, ఇలాంటి పరిస్థితుల్లోనికి కుటుంబాలు చిక్కుకోవద్దు. గొడవలు, భార్య స్థానాన్ని భర్త ఆక్రమించిన, భర్త భార్యను బానిసలాగా చూసినా అక్కడ మళ్ళా తప్పయిద్ది. అది ఆమె బానిస కాదు, ఆమె సాటి అయిన సహకారి. దేవుడు ఆమెను సాటి అయిన సహకారిగా ఇచ్చాడు. కాబట్టి బానిసలాగా చూసామనుకోండి, దేవుని యొక్క శిక్షలోనికి వెళ్ళిపోతాం. కాబట్టి ప్రియులారా చూడండి, ఎవరిలో అయితే ఈ కలహ బుద్ధి ఉంటుందో, ఎవరిలో అయితే ఈ చిన్న విషయాలకు గొడవలు పెట్టుకోవడం, కారణం లేకుండా గొడవలు పెట్టుకోవడం, చిన్న విషయాలు కూడా గొడవలు పెట్టుకోవడం, పొద్దాక చీటికి మాటికి కలహాలు రేపడం ఎవరి జీవితంలోనైతే ఉంటుందో వాళ్ళు గుర్తుపెట్టుకోండి, వాళ్ళు దేవుని ప్రజలు కారు, వాళ్ళు దేవుని బిడ్డలు కారు, దేవుని ఆత్మ వాళ్ళలో లేదు. ఎందుకంటే కలహంతో ఉన్నవాడు కూడా శరీర కార్యాల్లో ఒకటి, కలహాలు మనసులో ఉనుకొని పొద్దాక కలహాలకు పడేవాళ్ళు కూడా నిత్య జీవానికి, పరలోక రాజ్యానికి వెళ్ళలేరు వాళ్ళు. ఒకసారి ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, చివరిగా ఒక 2 మాటలు జ్ఞాపకం చేసుకొని మనం ముగించుకుందాం. గళితీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, గళితీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుదాం. విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు,
అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి, వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెప్పుకున్నాను. అందులో కలహం కూడా ఉంది. కలహము ఎవరైతే గొడవలు రేపుతాడో, ఎవరైతే చీటికి మాటికి గొడవలు పెడతారో, ఎవడైతే గొడవలకు కారణమవుతారో వారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోరు. దేవుని రాజ్యానికి వారు అర్హులు కారు. కాబట్టి జాగ్రత్త. ఈ కలహాలు ఎలాగా అంటే గొడవ పెద్దది కాకుండా ఎలాగ దాన్ని కట్ చేసుకోవాలో తెలుసా? యేసు ప్రభువారు చెప్పారు ఆ మాట. ఆ ఒక్క మాట చదివి మనం ముగించుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 25వ వచనం చూడండి. నీ ప్రతివాదితో నీవు త్రోవలో దారిలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడుము. లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బంట్రౌతుకు అప్పగించును, అంతట నీవు చెరసాలలో వేయబడుదువు. కడపటి కాసు చెల్లించు వరకు అక్కడ నుండి నీవు వెలుపలికి రానేరవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒక చిన్న సమస్య వచ్చిందనుకో, అక్కడితోనే దాన్ని కట్ చేసేయి, అక్కడితోనే సమాధాన పడిపో. కానీ దాన్ని పెద్దగా చేసావనుకో, అది గ్రామ పెద్దల దగ్గరికి వెళ్ళిద్ది, సర్పంచ్ దగ్గరికి వెళ్ళిద్ది. అక్కడ నుంచి పోలీస్ స్టేషన్ మెట్లకి ఎక్కుతారు. పోలీస్ స్టేషన్ మెట్ల నుంచి ఇంకా పెరిగిందనుకోండి కోర్టు మెట్లకి వెళ్ళిద్ది. కాబట్టి కోర్టుకి వెళ్ళిందనుకోండి అక్కడ ఫైన్ కట్టాలి, నీ తరపున లాయర్కి ఇవ్వాలి, ఫైన్ కట్టాలి. వాడు జైలు వేశారనుకోండి మరలా బెయిల్ కోసం మరలా కొంత డబ్బులు ఇవ్వాలి. అక్కడ దాకా ఎందుకు తెచ్చుకుంటావు? అక్కడ దాకా ఎందుకు? యేసుప్రభు అదే చెప్తున్నా, అక్కడ దాకా ఎందుకు తెచ్చుకుంటావు? చిన్న గొడవైందా, చిన్నది తలెత్తిందా, అక్కడితో సమాధాన పడి అక్కడితో దాన్ని ఆపేసేయి, కట్ చేసేయిగా. మరలా బెయిల్ దాకా వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి అక్కడ దాకా వెళ్ళొద్దు అని చెప్తున్నాడు. కాబట్టి కుటుంబ జీవితంలోనైనా, భార్యాభర్తల మధ్య అయినా, సహోదరుల మధ్య అయినా, బయట అయినా చిన్న గొడవ అది ప్రారంభమవుతుంది అని అంటే క్షమాపణ వేడుకోవాలి, సమాధాన పడిపోవాలి, అక్కడితో దాన్ని ఆర్పివేయాలి, అంతే. ఇంకా అది మండడానికి వీల్లేదు, అలాగ చేసుకోవాలి. కాబట్టి ఎలాగైతే పెద్ద వరద చిన్న చిన్న చినుకులతో ప్రారంభమవుతుందో, ఒక పెద్ద బిల్డింగ్ ఎలాగైతే ఒక్కొక్క ఇటుకతో పెద్ద బిల్డింగ్ కట్టబడుతుందో, అలాగే గొడవ ప్రారంభ దశలో ఉండగానే కట్ చేసేయి, అక్కడితోనే ఆపేసేదాన్ని. సమాధాన పడిపో, గొడవ ఉండదు. సమాధాన పడలేదా అది ఎక్కడ దాకా వెళ్ళి దేన్ని కాల్చిద్దో, దేన్ని ధ్వంసం చేసిద్దో, ఎలాంటి పరిస్థితులు వస్తాయో అది మనకు తెలియదు, నీకు నాకు తెలియదు. కాబట్టి గొడవలు, కలహాలు మన జీవితంలో పేటరేగిపోకుండా, మన కుటుంబాల్లో కానీ, మన ఇంట్లో కానీ, ఎక్కడైనా సరే మన వ్యక్తిగత జీవితంలో కానీ గొడవల్ని అక్కడ ఒక మాటతోనే క్షమించు, సరే అంతే, అయిపోయి అక్కడితోనే క్లోజ్ చేశారు. దేవుడు ఈ మాటలను మన వినికిడిలో ఫలింపచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు. కృపగలిగిన మా తండ్రి, నాయనా, ఈ రాత్రికాల సమయం మనుషుల మధ్యలో గొడవలు, కలహాలు, వాదనల గురించి ప్రభువా మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. మా సామాజిక జీవితంలో నా తండ్రి, మా కుటుంబ జీవితాల్లో, మా ఆత్మీయ జీవితాల్లో మేము ఎలా నడుచుకోవాలో నాయన, కలహాలు చిన్నగా ప్రారంభమై ఎలాంటి విషాదకరమైన స్థితిలోనికి తీసుకొని వెళ్తాయో, చరిత్ర పుటలలో కూడా నా తండ్రి ప్రపంచ యుద్ధాల ద్వారా నా తండ్రి మేము అది గ్రహించాము, తెలుసుకున్నాం. కాబట్టి నా ప్రభువా, మా జీవితాల్లో మా ఇరుగు పొరుగు వారితో కానీ, మా కుటుంబ సభ్యులతో కానీ నాయన ఏ విషయంలో కూడా మేము కలహాలను తండ్రి పెంచి పోషించకుండా, కలహాలు మా జీవితంలో నా తండ్రి ప్రవేశించి మా జీవితాలను విషాదభరితంగా మలల్చకుండానే నా ప్రభువా, ఇదిగో తండ్రి జ్ఞానము కలిగి కలహాలను ప్రభువా మేము ఆపివేయగలిగే భాగ్యము దయచేయండి.
మీ ఆత్మ సహాయమును మాకు పంపించండి. మీ ఆత్మ చేత మమ్మల్ని నింపండి. సమాజంలో, కుటుంబంలో మేము ఎలాగ నడుచుకోవాలో, ఎలాగ బ్రతకాలో మాకు నేర్పించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. మీ వాక్యం మా అందరి హృదయాల్లో నాటబడి నూరంతలుగా ఫలించులాగున మీ సహాయమును దయచేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. నా తండ్రి, ఈ రాత్రికాలం చేరి వచ్చిన మీ బిడ్డలందరినీ బట్టి పేరు పేరున వందనాలు, స్తోత్రాలు. ఆయన వారు మరలా తిరిగి వారి గృహాలకు ప్రయాణమై వెళ్తుండగా వారి ప్రయాణంలో తోడుగుండండి. మరలా రేపటి దిన ఉదయకాలం నాయన జరగబోయే ఆరాధనను కూడా మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మీ చిత్తానుసారంగా, మీ నామానికి మహిమకరంగా, మాకు దీవెన ఆశీర్వాదకరంగా ఆరాధనను జరిగించమని ఈ రాత్రంతా కూడా మీ చేతులకు మమ్మల్ని మేము సజీవంగా సమర్పించుకుంటున్నాం. మీ చిత్తానుసారంగా నడిపించమని ఈ ప్రార్థన, విజ్ఞాపన మనవులు మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో స్తుతించి, ప్రార్థించి, బ్రతిమిలాడి మిక్కిలి వినయంతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడును సర్వలోకంలో ఉన్న సకల పరిశుద్ధులందరికీ, సార్వత్రిక సంఘం అంతటితో పాటు ఈ రాత్రికాలం ఆయన సన్నిధానంలో కూర్చుని ఉన్న మనందరితో పాటు సదాకాలం తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.